ఏ వైష్ణవ దేవాలయాల దగ్గర ఆ గణపతిని గాని శివుడిని గాని నంది గాని ఈ యొక్క లింగం గాని ఉండదండి. ఎందుకు ఉండదంటే అది ఒకప్పుడు అది మన దురదృష్టమే. ఎందుకంటే ఈ మతాలు ఎప్పుడు రానప్పుడు మన దగ్గర రెండు ప్రాబ్లమ్స్ ఉండే. ఒకటి శైవము వైష్ణవం అని వీళ్ళిద్దరు సందర్భాలలో మనకు అడ్డము నిలువు అనే పంచాదులు రావడం వల్ల విడిపోయి విశ్వ హిందూ పరిషత్ పుణ్యాన్నో నీలాంటి వాళ్ళ పుణ్యాన్న రామాలయంలో శివాలయంలో రామాలయంలో బ్రహ్మాలయం కూడా కడుతున్నారు. మంచిదేగా, మంచి పరిణామం కట్టాలా. ఎందుకంటే మనం ఇప్పుడు ఏకం కాకపోతే వాళ్ళు ఏకం చేయడం రెడీ. నాకు అదే అర్థం కాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామాలన్నీ అన్యమతస్థులకి మనకి కొంచెం వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే కదా. అదే కొట్టుకు చేస్తున్నారు. ఇప్పుడు ఈ 1000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి రామానుజ విగ్రహం పక్కన కనీసం ఒక గణపతి విగ్రహము లేదా శివుడి విగ్రహము లేకపోతే ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు కిందనైనా ఇక్కడ గుళ్ళో ఉండదు. ఎందుకంటే అది ప్యూర్ ఒక రకమైనటువంటి మతం అనుకోవాలి. నేనైతే సాంప్రదాయం అనుకోను, మతమే అంట. ఎందుకంటే ఒక మతానికి మాత్రమే కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఆ సిద్ధాంతాల ప్రకారం పోతారు. వాడికి ఇంక ఎవరిని మొక్కడు. ఆడు చెప్పింది ఇప్పుడు అల్లానే దేవుడు లేకపోతే చావండి మీరంతా కాఫీర్లు అంటున్నారు కదా, సేమ్ ఆ సిద్ధాంతంలో పోతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నేను కూడా వెళ్ళాను అక్కడికి, ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఈవెన్ వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుపతిలో ఉంటుందా? అక్కడ కూడా బేడి ఆంజనేయ స్వామి గుర్తుపెట్టుకోండి ఇవే ఉంటాయి. ఇవన్నీ ఎందుకు ఉంటాయి అంటే అది అట్లా తయారు చేశారు. సో వీళ్ళల్లో మార్పు వస్తే బాగుంటుందని అనుకుంటా. కనీసం మన సునామీ భూకంపము ఈ మూడో ప్రపంచ యుద్ధం లోపైన ఈ కొంతమంది మేధావులు ఇలాంటి వాళ్ళు కొంత మారితే హిందువులకు కొంతమందికి అర్థమవుతుంది. ఎందుకంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పి అక్కడ ఈక్వాలిటీ అనేటువంటిది ఎక్కడ ఉందని నన్ను అడిగారు చాలా మంది. ఈక్వాలిటీ ఉన్నప్పుడు రామానుజన్ పక్కన ఆదిశంకరాచార్య విగ్రహం కూడా పెట్టాలి, ఆ పక్కన రాఘవేంద్ర స్వామి విగ్రహం కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం పెట్టాలి. ఎందుకు పెట్టలేదు అంటే అది అంతే.